ఓం తత్సత్. ఓం ఏను శరీరంబుగాను ఇంద్రియంబులుగాను ప్రాణములుగాను మనస్సుగాను చిత్తంబునుగాను అహంకారంబునుగాను శూన్యంబునుగాను బుద్ధిగాను దీర్ఘంబునుగాను కుబ్జంబునుగాను స్థూలమును సూక్ష్మమునుగాను కాను అతి కృష్ణ రక్త శ్వేత పీత వర్ణములును పంచభూతములుగాను కాను కానను వాడను గాను వినుము కాను కానను వానిని గాంచువాడ కాంచువానిని సతతంబుగాంచువాడ అవును కాను అను వికృతులు లేనివాడ. నేను దేహమును కాను, జ్ఞానేంద్రియ కర్మేంద్రియ రూపుడను కాను, పంచప్రాణ రూపుడను గాను, మనస్సుగాను చిత్తమును గాను, నిశ్చయాత్మక బుద్ధిని గాను, పొడవు పొట్టి లావు సన్నమును గాని కాను, మిక్కిలి నలుపు ఎరుపు తెలుపు పసుపు అను రంగులు స్వరూపముగా గలవాడను గాను, ఆకాశాది పంచభూత స్వరూపుడను గాను. కాను కాను అని చెప్పునది చిత్తవృత్తి, మనోవృత్తి. నేను అనగా ఆత్మ ఆ చిత్తవృత్తి కాదు. కాను కాను అను చెప్పువాడిని అనగా ఈ మనోవృత్తిని కూడా సాక్షి చూచేటువంటి వాడనే నేను. హరి ఓం తత్సత్. మనం పంచకోశ వివేచన చేస్తూ ఉన్నాం 3వ అధ్యాయంలో 3వ తరంగంలో. అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము అయిపోయినాయి. ఇప్పుడు విజ్ఞానమయ కోశం. దీని గురించి ఈ విజ్ఞానమయ కోశం అంటే ఈ బుద్ధి అంటే నిశ్చయం చేసేటువంటిది ప్లస్ కర్మేంద్రియాలు కలిస్తే దీన్ని విజ్ఞానమయ కోశం అంటోంది శాస్త్రం. ఇది ఏమైనా ఆత్మనా? ఈ విషయంగా ఇక్కడ చర్చ జరుపుతున్నాడు గురువుగారు. బుద్ధి బుద్ధీంద్రియై సార్థం సవృత్తి కర్తులక్షణ విజ్ఞానమయ కోశ స్యాత్ పుంసః సంసార కారణం. ఈ శ్లోకానికి భావం ఏమిటంటే బుద్ధి తన వృత్తులతోనూ జ్ఞానేంద్రియములతోనూ కూడి అది బుద్ధి తన భావంతోనూ కర్మేంద్రియాలతో కాదండి, జ్ఞానేంద్రియాలతో. కర్మేంద్రియాలతో ఉంటే కర్మేంద్రియాలతో ఉండేటువంటి ఆ ప్రాణము ఉన్నదే పంచప్రాణాలు, దాన్ని ప్రాణమయ కోశం అంటారు. జ్ఞానేంద్రియాలతో సంకల్ప వికల్పాలతో ఉన్న మనస్సునేమో మనోమయ కోశం అంటారు. జ్ఞానేంద్రియాలతో నిశ్చయాత్మక వృత్తులు బుద్ధి ఏదైతే ఉంటుందో జ్ఞానేంద్రియాలతో దాన్ని విజ్ఞానమయ కోశం అంటారు. ఇది కర్తృ స్వభావం, నేను కర్తను అన్నటువంటి భావము కలిగినటువంటిది. ఇదే ఈ జీవుడికి, ఈ పురుషునికి సంసార కారణం అవుతున్నది ఈ బుద్ధియే, ఈ విజ్ఞానమయ కోశమే. ఎందుకు అలా అంటే మనసుతో పాటే చిత్తము, బుద్ధితో పాటే అహం నేను నేను అన్న భావన ఉన్నది, అహంకారం బుద్ధితో పాటే ఉన్నది. కనుక ఎప్పుడైతే బుద్ధి లేదా విజ్ఞానమయ కోశం అన్నామో నిశ్చయాత్మకమైనటువంటి వృత్తే కాకుండా దాంతోపాటు అహంకారం ఉంది కనుక అదే జీవం. ఎప్పుడైతే జీవభావం వచ్చిందో అదే కదా జనన మరణ సంసారానికి కారణం.
కనుక ఈ విజ్ఞానమయ కోసమే తాను కర్మలు చేస్తూ నేను కర్మలు చేస్తున్నాను, నాకు ఈ ఫలితం వస్తుంది అనేటువంటి జీవభావంతో ఉన్నది విజ్ఞానమయ కోశమే. ఇక్కడే కర్తగా కనబడుతుంది విజ్ఞానమయ కోశం అహంకారంతో కలుపుకున్నప్పుడు. ఏమండి, అందుకే తైత్తిరోపనిషత్తు ఏమంటున్నదంటే, విజ్ఞానం యజ్ఞం తనుతే కర్మాను తనుతే పిచ. ఈ విజ్ఞానమయ కోశమే వైదిక కర్మలు, వేదాలు చెప్పినదే కర్మకాండ, ఆ కర్మలు, ఈ లౌకిక కర్మలు ఇదంతా కూడా నిర్వర్తిస్తున్నది అంటే అని తైత్తిరోపనిషత్తు చెప్తున్నది. అంటే ఈ అగ్నిహోత్రాది వైదిక కర్మలంతా ఉన్నాయే, ఇవంతా ధర్మ సంబంధమైనటువంటివి, ధార్మిక కర్మలు మాత్రమే. అలాగే లౌకిక కర్మలు, సహజ కర్మలు, లౌకిక కర్మలు, ఈ లోకంలో మనం చేసే స్నానము, అన్నపానాదులు, ఇదంతా కూడా బజారుకి వెళ్ళడాలు, స్నేహితులతో మాట్లాడాలు, ఇవంతా కూడా లౌకిక కర్మలు. ఈ విజ్ఞానమయ కోసం ఏం చేస్తున్నది? ఈ ధార్మిక కర్మలను, లౌకిక కర్మలను మొత్తం వీటన్నిటినీ చేస్తూ నిర్వర్తిస్తూ వాటి ఫలాలను అనుభవిస్తూ ఉంది. మొత్తానికి ఏమైతుందంటే ఈ మానవ జీవితం అంతా కూడా మనకు ఈ విజ్ఞానమయ కోశంపైనే కేంద్రీకృతమై ఉంది. వీడే చివరికి వచ్చేటప్పటికి కర్తగా అహం ఉందే, అహం. ఇంతకు ఎవడయ్యా ఈ విజ్ఞానమయ కోశం అంటే, జ్ఞానేంద్రియాలతో కూడి ఉన్నటువంటి బుద్ధి, అదే అహంకారంతో ఉన్నటువంటి బుద్ధి జ్ఞానేంద్రియాలతో కలుసుకొని ఉంది. నిశ్చయాత్మక అంతఃకరణ వృత్తులన్నీ ఉన్నాయండి, దీన్ని బుద్ధి అంటారు. నిశ్చయాత్మకమైన భావనలన్నీ ఉన్నాయే, దీన్నే బుద్ధి అంటారు. మామూలుగా ప్రత్యక్ష జ్ఞానాన్ని అందించేటువంటి జ్ఞానేంద్రియాలు ఉన్నాయి కదా, 5: కన్ను, ముక్కు, నోరు, చెవి, చర్మం. ఇవి ఒకవైపేమో మనోమయ కోశముగా, ఇంకొక సైడ్ ఏమో విజ్ఞానమయ కోశంగా రెండిట్లోనూ ఉంటున్నాయి. మనసులోనూ ఉంటున్నాయి, బుద్ధితో పాటుగా విజ్ఞానమయంలోనూ ఉంటున్నాయి. అయితే మనసు ఎలా ఉంటుంది? సంశయాత్మకంగా ఉంటుంది. అది మనోమయ కోశం. చెయ్యాలా వద్దా సంకల్ప వికల్పాలుగా. అదే జ్ఞానేంద్రియాలు నిశ్చయ జ్ఞానం వైపు ఉన్నాయనుకోండి, బుద్ధి వైపు, అప్పుడు అది విజ్ఞానమయ కోశం అవుతుంది. ఏమండి, అందువల్ల ఏమైంది? ఇప్పుడు ఈ విజ్ఞానమయము అన్నది కర్తగా ఉన్నది, ఈ మనోమయ కోశం అన్నది ఒక పనిముట్టుగా ఉన్నది, కారణం. కర్త చేసేవాడు ఏం చేస్తాడు? ఒక పనిముట్టును వినియోగించుకొని కదా ఏ పని చేసినా కూడా చేసేవాడు. ఇప్పుడు రాస్తున్నాడు పేనాతో, వండుతున్నది పొయ్యితో, దున్నుతున్నాడు ఎద్దులతో, ఏదైనా కూడా ఒక పనిముట్టు ద్వారానే కర్మలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి బుద్ధి ఎప్పుడైతే అహంకారం వల్ల తాను కర్తగా తోస్తున్నదో, మనస్సు కారణముగా అంటే ఉపకరణముగా పనిముట్టుగా ఉంటుంది. అందువల్ల ఏమైంది? ఈ పనిముట్టు కంటే ఇంకొంచెం లోపల, అంతే కదండి, పని చేసేదేమో పనిముట్టు, దాన్ని నడిపేవాడు కదా వెనకలు ఉంటాడు. కాబట్టి శరీరంలో ఏం చెప్పడం జరిగిందంటే, ఈ విజ్ఞానమయ కోశం మనోమయ కోశం కంటే లోపల ఉన్నది. ఒక్కొక్క దుప్పటిని తీస్తూ పోతే ఫస్ట్ది స్థూల శరీరం, అన్నమయ కోశం. రెండవది దానికంటే ఇంకొంచెం లోపల ప్రాణమయ కోశం. దానికంటే ఇంకొంచెం లోపల ఉండే దుప్పటి లాంటిది మనోమయ కోశం. దానికంటే అంతరమని ఇంకా లోపల ఉండేటువంటిది విజ్ఞానమయ కోశం అని చెప్తోంది శాస్త్రం. కనుక ఈ విజ్ఞానమయ కోశం ఎలా ఉంటుంది? కొన్ని వృత్తులతో ఉంటుంది. అంటే ఇప్పుడు వృత్తి అంటే పని అని ఒకటి, లేదా భావన, థాట్, ఆలోచన, ఎప్పుడు కూడా కనుకనే అది ఒక కోశములాగా ఉంది.
అంటే నిశ్చయిస్తూ ఉండాలి కదా కొంత, ఇది కరెక్టా కాదా, చేయొచ్చా చేయకూడదా అని మనసు. ఇప్పుడు మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం, మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం. ఈరోజు సత్సంగానికి పోవాలనా, మ్యాట్నీకి వెళ్ళాలనా అనేటువంటిది వచ్చినప్పుడు మనసుతో పాటు ఏముంటుందండి? చిత్తము అనేది ఉంటుంది. అంటే గతంలో జరిగిన విషయాల గుంపు, గత అనుభవాల సారాంశం. అప్పుడు దీనికి సందేహం వచ్చినప్పుడు ఏం చేస్తుందంటే మనస్సు చిత్తం దాంతోపాటు ఉంది కదా, ఆ చిత్తాన్ని గుర్తు చేస్తుంది. అప్పుడు ఆ చిత్తం ఏం చేస్తుంది? అదే నిన్ననే కదా సినిమా రిలీజ్ అయింది, ఇంకా ఉంటుంది, ఈరోజు దీపావళి, కృష్ణునికి పూజ జరుగుతుంది కాబట్టి గుడికి వెళదాం అని గతానుభవాలను చేసుకొని చెబుతుంది. అప్పుడు బుద్ధి ఏం చేస్తుంది? నిశ్చయిస్తుంది, ఎస్ ఈరోజు కృష్ణ మందిరానికి వెళ్ళాలి అని నిశ్చయిస్తుంది. ఎప్పుడైతే నిశ్చయించిందో దాంతోపాటు ఏముంది? బుద్ధితో పాటే అహం, నేను అనేటువంటి జీవభావన ఉన్నది, బుద్ధి వృత్తి. అది ఈ శరీరాన్ని నడుపుకుంటూ అలా వెళుతుంది మందిరం వైపుకు. ఇదే కదా పద్ధతి. కాబట్టి ఈ బుద్ధి వృత్తులే ఆత్మ. అయితే ఆ వృత్తులు ఉంటా ఉందే, అది లేకపోతేనేమో అది ఆత్మయే. అయితే ఇక్కడ అహం, నేను అన్న వృత్తి ఉంటుంది బుద్ధితో ఎంతసేపు. ఎప్పుడైతే నేను అన్న భావన ఉంటుందో అది కర్త అయిపోయింది, చేసేవాడు. అంతే, చేసేవాడే కాదు, చూసేవాడు, తినేవాడు, వినేవాడు, ఇలాగా. ఎందుకు? ఆ జ్ఞానేంద్రియాలు ఉన్నాయి కదా, ఆ జ్ఞానేంద్రియాలతో తాను కలగలుపు చేసుకొని ఇవంతా కూడా అందువల్ల ఇది కోశముగా తయారై మనిషికి ఎప్పుడైతే కర్తగా ఉందో, ఇంక కర్త అయినప్పుడు భోక్త కూడా ఆ కర్మ ఫలితాన్ని అనుభవించేది కూడా అదే. అయితే ఇప్పుడు ఈ బుద్ధి దాన్ని సరిచేసుకుంటే, బుద్ధిలో జ్ఞాన వృత్తులు బయలుదేరితే అప్పుడు ఏమవుతుంది అంటే అదే జ్ఞానానికి దారి తీసి రేపు బంధానికి కాకుండా ముక్తికి తీసుకుపోతుంది. ఇది ఇక్కడ ఉండేటువంటి విషయం. కాబట్టి బుద్ధి విషయాన్ని ఇంకా చూద్దామండి. ఈ విజ్ఞానం అంటున్నామే, కోశం, విజ్ఞానమయ కోశం, ఇది ఎలాగా ఉంటుంది అయ్యా అంటే, బుద్ధి సర్వత్రా ఉన్నటువంటి ఆత్మ చైతన్యం, జ్ఞానం, అది ఇంకా అత్యంత సమీపంలో ఉన్నది బుద్ధికి. ఇక ఆ తర్వాత శరీర పనిముట్లన్నీ అయిపోయినాయి. ఇప్పుడు స్థూలంగా ఉండేది అయింది, కర్మేంద్రియాలు అయిపోయినాయి, జ్ఞానేంద్రియాలు అయిపోయినాయి, మనస్సు అయిపోయింది, ఇలాగ అయిపోయినాయి కదా. ఇంక బుద్ధి దాటితే ఇంకేమీ లేదు అక్కడ. బుద్ధితో పాటే జీవుడు ఉన్నాడు, అహం ఉంది. కనుక ఆత్మకు అతి సమీపమున ఉండేటప్పటికీ ఆ బుద్ధి, ఈ ఆత్మ చైతన్యం దాంట్లో ప్రతిబింబించేటప్పటికీ వాడు తయారయ్యాడు. ఇప్పుడు అజ్ఞానవశాన జీవుడుగా ఈ ప్రతిబింబించే శక్తి ఉంది బుద్ధికి, ప్రతిబింబించగల శక్తి ఉంది. అందుకే ఆత్మ చైతన్యం దాంట్లో ప్రతిబింబిస్తున్నది. అప్పుడు ఏమైంది దాంట్లో? ఎప్పుడైతే చైతన్యము ప్రతిబింబించిందో ఆ బుద్ధిలోనే జ్ఞానం, ఎందుకు? ఆత్మ చైతన్యం కనుక జ్ఞానశక్తి వచ్చేసింది. జ్ఞానశక్తి ఎప్పుడైతే వచ్చిందో అహం అనే జీవభావం తయారైంది కనుక క్రియాశక్తి కూడా దాంట్లో ఉంది. అందువల్లనే ఈ విజ్ఞానమయ కోశం ఎలా ఉన్నదంటే, ఈ శరీరము ఇంద్రియాలతో తాదాత్మ్యం చెందిపోయి, ఇప్పుడు ప్రతిబింబం అన్నది అద్దంతో ఎలా తాదాత్మ్యం చెందుతుందో, ఏమండి, అద్దంతో తాదాత్మ్యం చెంది కదా దాంట్లో మన ప్రతిబింబం కనపడుతున్నది. అలాగే ఎప్పుడైతే నేను ఫలానా కర్తను, నేను ఫలానా జీవుణ్ణి అనే భావనతో తాదాత్మ్యం చెందిపోయి అన్నిటినీ చేస్తూ పెడుతూ ఉంది. కాబట్టి వాస్తవంగా చైతన్యం దాంట్లో లేకపోయి దూరలేదు. అద్దంలో మన ప్రతిబింబం పోయి దూరిందే, దానికి ఎప్పుడైతే నునుపుగా ఉన్నదో అలా చెప్పుకుంటున్నాం అక్కడ, అంతేగాని దూరింది లేదు. అది ఎప్పుడైతే బుద్ధి అనేది జ్ఞానమయంగా అతి సమీపంలో ఉంది కనుక చైతన్యం దాంట్లో ప్రవేశించినట్లుగా ఉన్నది. వాస్తవంగా ప్రవేశించిందే, వాస్తవంగా ప్రవేశించలేదు. ఏమండి,
కాబట్టి ఈ అంతఃకరణ అంతట్లో కూడా ఈ విజ్ఞానమయ కోశం ఉంటుంది. కేవలం ఈ దేహేంద్రియ మొత్తం శరీరం అంతా కూడా అదే చిత్ శక్తి అంతా కూడా ఉంటుంది విజ్ఞానం. అందుకే ఉపనిషత్తు ఏమంటుంది? విజ్ఞాన సంజ్ఞ, జ్ఞానానికి గుర్తుగా అదే కర్తగా ఉంటుంది. ఈ విజ్ఞానమయ కోశం అవిద్యతో కూడి ఉంటుంది, మళ్ళీ అజ్ఞానముతో. ఈ అజ్ఞానము లేదా అవిద్య యొక్క వికార రూపమే అది మార్పులు చెందుతూ ఉంది. కనుక ఇది ఈ బుద్ధి ప్రతిదాన్ని కూడా ఇంద్రియాలతో పుచ్చుకొని నేను పోతున్నాను, నేను తింటున్నాను, ఇలాగా ఈ శరీర మనోధర్మాలన్నింటినీ ఆత్మ మీద విజ్ఞానమయ కోశం అయితే ఆరోపణ జరుగుతూ ఉంది. ఇప్పుడు మనం ఈ విజ్ఞానమయ కోశం ఎట్లా ఉందయ్యా, ఎట్లా ఉందంట? అనాదికాలోయం అహం స్వభావ జీవ సమస్త వ్యవహార ఓఢ కరోతి కర్మాణ్యపి పూర్వవాసన పుణ్యాన్ని అపుణ్యాని చ తత్ఫలాని. అది ఇది ఎట్లా ఉంది? ఇది విజ్ఞానమయ కోశం అనాదికాల, ఎప్పటి నుంచో ఉంది. ఇంకా అహం స్వభావ, నేను జీవుణ్ణి అనే భావంతో ఉంది. ఇంకా సమస్త వ్యవహారాలు, అన్ని వ్యవహారాలు నడిపే జీవుడిగా ఉంది. ఎట్లా నడుపుతున్నదయ్యా సమస్త వ్యవహారాలు? ఎట్లా నడుస్తున్నాయి? పూర్వవాసన కరోతి కర్మాణి. అది గతంలో సంపాదించుకున్నటువంటి గత వాసనలను కలిగి కర్మలు చేస్తున్నాయి. ఎటువంటి కర్మలు? పుణ్యాని అపుణ్యాని. ఈ పుణ్యకర్మలు కావచ్చు, అపుణ్యాని పుణ్యం కానటువంటి అంటే పాపష్ట కర్మలు కావచ్చు, చేస్తూనే ఉంటుంది. అంతేనా? ఇంకా తత్ఫలాని, ఆ ఫలాలను కూడా అనుభవిస్తూ ఉంటుంది. ఈ విధముగా ఈ శరీరంతో తాదాత్మ్యం చెందినటువంటి అహం, ఈ అహం అనే భావన ఉన్నదే, ఇదే మొత్తం విజ్ఞానమయ కోసం. దీనికి ఒక ఆది లేదండి, అనాది ఎప్పటి నుంచో ఉంది ఇది. సమస్త వ్యవహారాలు నడిపే జీవుడు వీడే. అన్ని వ్యవహారాలను ఈ బుద్ధి విజ్ఞానమయ కోసమే. ఇది ఎలా ఉంటుంది? పూర్వకర్మ చేసింటామే, ఆ వాసనలు అలా పెట్టుకొని ఉంటుంది ప్రింట్లాగా. ఆ వాటికి అనుగుణంగా పుణ్యాలను చెడును అన్నిటినీ ఆచరిస్తూ తత్ఫలితాలను రకరకాల శరీరాలతో అనుభవిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే అనుభవించాలనో ఇక ఈ శరీరం ఎప్పుడైతే పనిముట్టుగా పనికి రాకుండా పోతుందో ఇంకా అప్పుడు ఏం చేస్తుంది? ఇదే సూక్ష్మ శరీరం ఈ వివిధ రకాలైన జన్మలను ఎత్తుతూ ఒక్కొక్కసారి అధోలోకాలకు, ఒక్కొక్కసారి ఊర్ధ్వలోకాలకు తిరుగుతూ ఉంటుంది. ఏమండి, ఈ విజ్ఞానమయ కోసమే జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు అనేటువంటి అవస్థాత్రయంలో సుఖదుఖాలను అనుభవిస్తూ ఉంటుంది. ఏమండి, సుఖదుఖాలను అనుభవించేది మనస్సు కదా అనవచ్చు, కరెక్టే. అసలు ఇన్ని లేవు. మనస్సే బుద్ధిలాగా ఉంది, మనస్సే చిత్తంలాగా ఉన్నది, మనస్సే అంతఃకరణలాగా ఉన్నది. అందుకే దాన్ని అంతఃకరణము అన్నారు. కాకపోతే మనకు అర్థం కావడానికి విభజించుకున్నాం 4 భాగాలుగా మనస్సును, అంతఃకరణాన్ని. ఈ 4ంటిని మళ్ళీ 2గా చేసుకున్నప్పుడు ఈ బుద్ధితో పాటు అహంకారం ఉంటుంది కనుక వీడే జీవుడు అనబడుతూ అన్నిటినీ నెత్తిన వేసుకుంటున్నాడు. శాస్త్రం ఏం చెప్తుంది తెలిసిన? ఈ విజ్ఞానమయ కోశమేనంట ఒక శరీరాన్ని పెట్టి ఇంకొక శరీరాన్ని ధరిస్తూ ఉంటుంది. రకరకాల యోనుల్లో జన్మలు ఎత్తుతూ ఉంటుంది మోక్షాన్ని పొందేంత వరకు. సృష్టి నుంచి కూడా ఎప్పుడు కూడా ఇది కదిలిపోతానే ఉంటుంది. అంతేకాకుండా ఈ విజ్ఞానమయ కోశం ఎలా ఉంటుంది? అహంకారంతో ఉంటుంది కనుక నేను ఈ శరీరాన్ని, నేను ఫలానా కులస్తుణ్ణి, నేను ఫలానా తెగవాణ్ణి, ఫలానా దేశస్తుణ్ణి, ఇలాగా స్వభావం. ఇక్కడ అంటే ఏంటి స్వభావం అంటే? అదే శరీరము, ఈ శరీరంతో తాను అభిమానాన్ని కలిగి ఉంటుంది ఈ బుద్ధితో పాటు అహం అనే భావన. ఎప్పుడైతే అహం అనే భావన ఈ బుద్ధిలో ఏర్పడిందో ఆటోమేటిక్గా నేనన్న భావన ఎప్పుడు ఏర్పడిందో నాది, మమ, అహంకారం నుంచే మమ,
అని ఏర్పడినాయి. ఇలాగా నేను నాది అని వ్యవహారం, సమస్త వ్యవహారాలు, రకరకాల పనులు అన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ జరగడంలో ఒక్కొక్కసారి ఒక యోని నుంచి ఇంకొక యోనిలోకి జన్మలు ఎత్తుతూ ఉంటారు. రకరకాల కర్మలు చేస్తూ ఉంటుంది పూర్వ వాసనలతో, గత జన్మతో. మళ్ళీ కొత్త కొత్త జన్మలు వస్తూ ఉంటాయి. కనుక ఈ చిట్ట చివరికి ఈ విజ్ఞానమయ కోశమే జీవభావంతో ఉంటూ ఉంటుందన్నమాట. ఎట్లయితే ఒక ప్రయాణికుడు ఉన్నాడండి, పోతూ ఉంటాడు వాడు. అందుకే దాన్ని ఏమన్నారు, ఆయాతి నిర్యాతి. ఈ జీవుడు కూడా ఏమని చేస్తున్నాడు, ఒక జన్మ నుంచి ఆయాతి వచ్చాడు, నిర్యాతి మళ్ళీ ఇంకొక చోటికి పోతూ ఉన్నాడు, ఒక ప్రయాణికుడిలాగా. ఎప్పటికింతే పుణ్యకరం పరమను అనుభవించడానికి ఆ స్వర్గాది లోకాలకు పోతాడు, పాపకర్మలు అనుభవించడానికి అధోలోకాలకు పోతాడు. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి, అసలు వీడా నేను, అందరి దృష్టిలో వీడే జీవుడు కనుక ఆ లోకాలకు పోతాడు, అక్కడ సుఖాలు అనుభవిస్తాడు అని చెప్పుకుంటూ ఉంటారు. అందుకోసం ధర్మకార్యాలు చేయాలా అని. అందువల్ల ఈ బుద్ధితో ఉన్న విజ్ఞానమయ కోశం కర్ర కదా, వీడికే శాస్త్రం ఇంపార్టెన్స్ ఇచ్చింది. మనం కూడా ఈ బుద్ధితో అహంకారంతో కూడినటువంటి విజ్ఞానమయ కోశం నేనా, ఆత్మయా అన్నది మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఏం చెప్తుందో చూద్దామండి. చూడండి ఏం చెప్పింది. అందువలన అంటే ఎందువలన, అదో అలా మార్పు చెందుతూ సస్తూ పోతూ ఉంటుంది. నా అయం పరాత్మా స్యాత్ విజ్ఞానమయ శబ్దతః వికారిత్వాత్ జడత్వాచ పరిచ్ఛిన్నత్వ హేతుతః దృశ్యత్వాత్ వ్యభిచారిత్వాత్ న నిత్య ఇష్యతే. చూడండి, ఈ విజ్ఞానమయ కోశము అనే పేరుతో ఉన్నటువంటి వీడు, ఈ జీవుడు ఎట్లా ఉంది? ఇది ఈ విజ్ఞానమయ కోశము ఇది పరిణామీ, మార్పు చెందుతూ ఉందండి, పరిణామం చెందుతూ ఉంది. స్వయం ప్రకాశం కాదు, జడం. అది బుద్ధి జడం. ఎందుకు? తనను తాను తెలుసుకోలేడు ఈ జీవుడు అనబడేవాడు. ఈ బుద్ధి తనను తాను తెలుసుకోలేడు, ఇంకొక దానిపైన ఆధారపడి ఉంటాడు. మనకు అనుభవంలో ఉంది, గాఢ నిద్రావస్థలో బుద్ధి లేదు, ఈ బుద్ధి నేనే అనుకునేవాడు లేడు. కేవలం అక్కడ ఎవరున్నారు? బుద్ధిని తెలుసుకునేవాడు సాక్షి మాత్రమే ఉన్నాడు హాయిగా. అది కనుక వీడు స్వయం ప్రకాశకుడు కాదు. ఇంకా పరిచ్ఛిన్నత్వాత్, వీడు పరిమితి అయిపోయి ఉండేడు, దృశ్యంగా ఉన్నాడు, తెలియబడుతున్నాడు ఈ విజ్ఞానమయుడు, ఈ విజ్ఞానమయ కోశం. ఎప్పుడైతే పరిమితి అన్నామో అది లిమిటెడ్ కదా, అంతటా వ్యాపించింది. అపరిమితి ఆత్మ అంతటా వ్యాపించింది, దానికి భాగములు లేవు. చెప్పుకున్నా మనం, వస్తుగత కాలగత ఈ పరిచ్ఛేదాలు ఏవి లేవు ఆత్మకు. బట్ ఈ బుద్ధి పరిమితంగా ఉంది, మారిపోతూ ఉన్నది కనుక అస్థిరం, స్థిరంగా లేదు. కాబట్టి ఇది ఆత్మ అనడానికి వీల్లేదు, ఇది అనిత్యం. బుద్ధి నిత్యము కాదు. ఇది అర్థం చేసుకోవాలి మనం. పరాత్మ కాదు. ఎందుకు? ఈ అహంకారం ఉన్నదే, నేను అనేటువంటి ఈ బుద్ధి, ఇది కావడానికి లేదు. ఎందుకంటే ఎప్పుడు వీడు ఈ విజ్ఞానమయ కోశం అన్నామే, ఈ జీవభావం ఎప్పుడు మార్పు చెందుతూనే ఉంటుంది. ఈ బుద్ధి మార్పు చెందుతున్నప్పుడల్లా ఈ నేననే అహంకారం కూడా మార్పు చెందుతూ ఉంటుంది. ఎలాగా? ఒకప్పుడు ద్రష్టగా ఉంటుంది, చూస్తూ ఉంటుంది. ఒకప్పుడు శ్రోతగా ఉంటుంది, చెవిని ఉపయోగించుకొని వినేవాడుగా, నేను అన్నది వినేవాడుగా ఉంటుంది. ఒకప్పుడు కర్త, పనులు చేసేవాడుగా ఉంటుంది. ఒకప్పుడు ఆ పనుల యొక్క ఫలితాన్ని అనుభవించేవాడిగా ఉంటుంది. కాబట్టి వికారి, మార్పులు చెందుతూ ఉంటుంది. కాబట్టి ఇది ఇంకా అది అందువల్ల ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేదంటే జన్మ నాశం, పుడుతూ ఉంటుంది, పోతూ ఉంటుంది. ఆది అంతములకు లోనవుతున్నది కదా బుద్ధి. ఒక నిశ్చయం చేసిందండి. ఇప్పుడు
అయిపోయింది. మళ్ళీ ఇంకొక విషయంగా నిశ్చయం చేస్తుంది, అది అయిపోతూ ఉంటుంది. మాటి మాటికి మనసుతో పాటే ఇది కూడా వ్యవహారం చేస్తూ ఉంటుంది. ఈ కర్త భోక్తగా కూడా మారిపోతూ ఉంటుంది. అలాగే ఈ విజ్ఞానమయ కోశం జడము, అంటే స్వయం ప్రకాశకము కాదు, తనకు తానుగా తెలియదు. ఎందుకని ఇంతకుముందే చెప్పుకున్నాం, ఇప్పుడే ఈరోజే ఏమని, ఈ విజ్ఞానమయ కోశమునందు అంటే ఈ బుద్ధి యందు అంతటా వ్యాపించి ఉన్నటువంటి ఆత్మ చైతన్యము ప్రతిబింబించి జీవుడుగా చెప్పబడుతున్నాడు అని చెప్పుకున్నాం కదా. కాబట్టి దీనికి బుద్ధికి చైతన్యము, ఈ తెలివితేటలు ఎలా వచ్చాయంటాము? ఆ ఆత్మ చైతన్యం యొక్క ప్రతిబింబం పడితే. ఇప్పుడు ఒక అద్దం ఉందండి, ఆ అద్దం నిజానికి జడము, వెలుతురుని ఇవ్వదు. ఆ అద్దాన్ని మనం కాస్త ఎండలో పెట్టామనుకోండి, ఇప్పుడు సూర్యుని యొక్క ప్రతిబింబము, ఎండ యొక్క ప్రతిబింబము అద్దంలో పడి అసలైన సూర్యుని నుండి వచ్చే ఎండ కంటే ఈ అద్దం నుంచి మళ్ళీ వస్తుందే, అది ప్రతిఫలిస్తుందే ఎండ, అది ఎక్కువగా ఉంటుంది. చూడండి ఒక్కసారి మీరు ప్రయత్నం చేసి అద్దాన్ని ఎండలో పెట్టి సూర్యుని వైపు, దాని నుంచి ప్రతిబింబించేటువంటి ఆ కాంతిని చూడండి, అసలైన ఎండ కంటే ఇది ఎక్కువగా ఉంటుంది. అయితే అద్దం ఎండనిస్తుందా? ఇవ్వలేదు. అద్దానికి ఎండనిచ్చి, అయితే ఎట్లా అయింది? ఆ ఎండ అన్నది, కాంతి అన్నది, సూర్యకాంతి అన్నది అద్దమునందు ప్రతిబింబించేటప్పటికి అద్దం నుంచి కూడా కాంతి బయటికి వెళ్ళింది. అద్దమే కాదు, నీళ్లు లాంటివి కూడా అనుకోండి, ఎక్కువ కనపడుతుంది వెలుతురు. కాబట్టి ఇక్కడ ఈ బుద్ధి ఆత్మ చైతన్యాన్ని ప్రతిబింబించుకున్నది తనలో, కనుక అది స్వయం ప్రకాశం ఎలా అవుతుంది? ఏమండి, బుద్ధిని నిశ్చయించే జ్ఞానంతో ఉంది కదండి, బుద్ధి అంటే తెలివే కదండి, ఎరుక కదండి అనొచ్చు మీరు. అది దాని శక్తి కాదు, అది ప్రతిఫలించే శక్తి దానిది కాదు, అది స్వయం ప్రకాశం కాదు. అది చంద్రుడు కాంతినిస్తున్నాడంటే అది చంద్రుడిది కాదు, అది సూర్యునిది చెప్పుకొని ఉన్నాం. కాబట్టి బుద్ధి ఇలాగా ప్రకాశిస్తున్నది అంటే ఆత్మ నుంచి వచ్చినదే, అది స్వయం ప్రకాశం కాదు కనుక అది జడం. అంతేకాకుండా ఈ విజ్ఞానమయ కోసం పరిమితికిలోనే ఉన్నది, సర్వవ్యాపి కాదండి. ఎందుకు? ఈ మన శరీరం, నా శరీరంలో నా బుద్ధి, నీ శరీరంలో నీ బుద్ధి, కుక్క శరీరంలో కుక్క బుద్ధి. నా శరీరంలో బుద్ధి ఏం చేసింది? నాకు ఈరోజు పొద్దున పూట టిఫిన్ ఇడ్లీ అయితే బాగుండు అన్నది. మీ శరీరంలో ఉన్న బుద్ధి ఏం నిశ్చయించింది? ఇడ్లీ కావాలన్నా, దోశ కావాలన్నా అని మీ ఆవిడ గారు అడిగితే మీరేం చెప్పారు? మసాలా దోశ అన్నావు. కనుక మరి బుద్ధి మారుతుందో లేదా? మారిపోతుంది. కాబట్టి వ్యాపకత్వం కాదు, ఆత్మజ్ఞానం అన్నది వ్యాపకత్వం. జ్ఞానపరమైనటువంటి, ప్రజ్ఞానపరమైనటువంటి ఆత్మ అది వ్యాపకం, అంతటా వ్యాపించింది సామాన్య జ్ఞానముగా. ఈ బుద్ధిలోకి వచ్చేటప్పటికి ప్రతిబింబము కనుక ఇది విశేష జ్ఞానముగా ఎప్పుడైందో, ఎవరెవరి ఈ శరీరాల్లో ఇది పరిచ్ఛిన్నం అయిపోయింది, పరిమితి అయిపోయింది. ఏమండి? కాబట్టి పరిమితి అయినది ఆత్మ అవుతుందా? ఆత్మ అంటే ఏం చెప్పుకున్నాము? సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ అన్నాం. ఆ బ్రహ్మస్వరూపం ఎటువంటిది? సత్యం ఎప్పటికీ ఉంటుంది, జ్ఞానం ప్రజ్ఞాన స్వరూపమే బ్రహ్మ, అనంతం ఇక్కడ పరిమితి కాదయ్యా, అది కాలగత, వస్తుగత, దేశగత పరిమితులకు లోనైనటువంటిది కాదు, అది సర్వత్రా వ్యాపించి ఉన్నది సామాన్య జ్ఞానం. మరి కనుక ఈ విజ్ఞానమయ కోశము ఆత్మ కాదు, నేను బుద్ధి కాదు. అంతేకాకుండా ఈ విజ్ఞానమయ కోశం చూద్దాం, అంటే ఈ బుద్ధి, అహంకారం, ఇది సాక్షికి విషయము. వీటిలో తెలుసుకునేవాడు ఒకడున్నాడు. నా బుద్ధి బాగలేదయ్యా, ఈరోజు ఏంటేంటో డెసిషన్స్ నేను సక్రమంగా తీసుకోవడం లేదయ్యా,
అయ్యో నేను అక్కడికి పోకుండా ఉండవలసినది, ఊరికే పోయి ఆయనతో తగాదా పడవలసినది, అతడు దుర్మార్గుడు అని తెలిసి నేను అక్కడికి వెళ్ళానండి, ఊరికి అనవసరంగా తిట్లు తినాల్సి వచ్చింది, కోపగించుకోవాల్సి వచ్చిందండి అంటాడు ప్రతి ఒక్కడు. అంటే ఏంటి అర్థం? ఆ నిశ్చయాత్మకమైన బుద్ధి కూడా కర్తగా శ్రోతగా జ్ఞాతగా ఉన్నాడే, అది కూడా తెలియబడుతూ ఉన్నది నాకు, అంటే ఆత్మకు, జ్ఞానానికి తెలియబడుతున్నది. కనుక విజ్ఞానమయ కోసం దృశ్యము, నేను దృక్, నేను ద్రష్ట. ఎప్పుడు కూడా కనిపించే దృశ్యము కంటే ద్రష్ట వేరుగా ఉంటాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి కదా మనం. ఘటాద్రష్ట ఘటాద్భిన్న. కనిపించేటువంటి కుండ కంటే చూడబడే కుండ కంటే చూచేవాడు వేరు కదా. కాబట్టి సాక్షి చేత అది దృశ్యముగా ఉన్నది విజ్ఞానమయ కోసం. కాబట్టి ఆత్మ కావడానికి వీలు లేదు, అంతే. మరి స్వయం ప్రకాశకము సాక్షి ఏది? ఆత్మయే. ఇప్పుడు చాలామంది ఇంకొక ఈ స్వయం ప్రకాశం అంటే మనకు డౌట్ వస్తూ ఉంటుంది. సైన్స్లో కానీ వీటిల్లో సూర్యుడు స్వయం ప్రకాశకుడు అని చదువుకొని ఉన్నామండి. కరెక్టే. చంద్రునితోనూ ఇతర గ్రహాలతోనూ పోల్చుకున్నప్పుడు కరెక్ట్గానే అది వ్యావహారిక సత్యం, పారమార్థిక సత్యం కాదు. ఎందుకంటే ఆ సూర్యుడు వెళ్తూనిస్తున్నాడు కానీ అతడు భాష్యమే, భాషించబడుతున్నాడు, తెలియబడుతున్నాడు. అది ఏమంటే ఎట్లాగా సూర్యుడున్నాడు అక్కడ అని ఎవరు చెప్పాలి? సూర్యుడు చెప్పలేడు, అది జడము గనుక. జ్ఞాన స్వయం ప్రకాశం కాదు. సూర్యుడున్నాడు అని చెప్పగలిగేది ఎవరు? కండ్లు ఉండేటువంటి నేను, అంటే ఆత్మ. కాబట్టి సూర్యుడిని తెలియజేసేది నీవు జ్ఞానేంద్రియాలతో, అంటే కండ్ల ద్వారా. అంతేగాని తనకు తానుగా మాత్రం కనిపించడు. ఇప్పుడు గుడ్డివాడు ఉన్నాడండి, వాడు సూర్యుడు ఉన్నాడని చెప్పగలుగుతాడా? అంటే ఎండ పడినప్పుడు ఓహో శరీరం పైన పడినప్పుడు చెప్పొచ్చు, కానీ కళ్ళతో చూడలేడు. కనుక అలా తెలుసుకుంటూ ఉన్నది, సూర్యుడున్నాడు అని తెలుసుకుంటూ ఉన్నది, అది ఆత్మస్వరూపం. ఆత్మ అన్నది అన్నింటినీ, సర్వాన్ని, దేవుడు అనబడేదాన్ని కూడానండి. జ్ఞానం అది. జ్ఞానం ఉంటేనే ఇది దేవుడు అంటాం మనం. చూసారా? జ్ఞానం ఉంటేనే అతని దేవుడు, కాదు లేకపోతే లేదు. ఇప్పుడు గుడిలోకి వెళ్ళామండి, సాక్షాత్తు శ్రీకృష్ణ విగ్రహం కనబడుతున్నది. మనం అదేంటిది? కృష్ణ విగ్రహం, రాయి తెచ్చాడు, అక్కడ పెట్టాడు. మనం దాన్ని దేవుడిగా చేశాం. ఒక శిల్పి దాన్ని, ఆ రాయిని కృష్ణుడు ఆకారంతో పెట్టాడు అక్కడ. ఒక పురోహితుడు దానిపైన ఏదో మంత్రాలు చదివాడు, ఇప్పుడు అది దేవుడు అయిపోయింది ఆ రాయి. చూసారా? ఎందుకు? అది స్వయం ప్రకాశకం కాదు, అది తాను చెప్పలేదు. ఏమయ్యా నేను ఈరోజు దీపావళి నాకు టెంకాయ అయినా కొట్టలేదే అని అడగదు. చూసారా? కాబట్టి సూర్యుడు కూడా స్వయం ప్రకాశకుడు కాదు, ఆత్మయే. ఆ సూర్యుడు కూడా పరప్రకాశమే, అది దృశ్యమే. అసలు అంతవరకు ఎందుకండి? అంతా దృశ్యమే. దృక్, నేను, ఎస్ మై సెల్ఫ్. నేను అనేటప్పటికి మళ్ళీ కాళ్ళు చేతులు, నా మనసు, నా బుద్ధితో కాదండి, అన్నిటినీ తెలుసుకుంటూ ఉన్నా నేను. కాకపోతే నేను అంటున్నా. అక్కడ ఏంటిది నేను అనేది? అహం. సంస్కృతిలో చెప్తే అహం ఏంటిది? అహం బ్రహ్మ కదా. అహం బ్రహ్మ, నేనే బ్రహ్మ. ఎందుకు? అహం అనేది ఏంటిది? జ్ఞానం. ఇప్పుడు జ్ఞానం అన్నాము, ప్రజ్ఞానం ఏమిటి? బ్రహ్మ. కాబట్టి ప్రజ్ఞానం ఈజ్ బ్రహ్మ. నాకు ప్రజ్ఞానం ఉంది కాబట్టి నేను ఈజ్ బ్రహ్మ. బ్రహ్మ ఈజ్ ఆత్మ. అందువల్ల ఇదంతా దృశ్యమే మొత్తం. మీరు ఏం చెప్తారో దృశ్యానికే. దృశ్యం అంటే కళ్ళకు కనిపించేదే కాదండి. దృశ్యం అంటే మామూలుగా దృశ్యం అంటే కళ్ళకు కనిపించేది అనుకుంటాం, అలా కాదు. ఇక్కడ దృశ్యం అనేటప్పటికీ తెలియబడునది అని అర్థం చేసుకోవాలి మనం. చూసినాడు అంటేనే చాలామంది
అతడు దేవుణ్ణి చూశాడు అంటేనే కళ్ళతో చూశాడనే అనుకుంటారు. ప్రహ్లాదుడికి నారాయణుడు కనిపించాడు అంటేనే కళ్ళతో అని అర్థం చేసుకుంటాం. అంటే నారాయణుడు ఏమిటో అతనికి తెలిసింది అతని బుద్ధికి. అంతేగాని కళ్ళతో చూశాడు, కళ్ళు మూస్తానే పోయినాడు, అది 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 అవుతుందా? అది బ్రహ్మస్వరూపం అవుతుందా చెప్పండి? కాబట్టి చూడడం అంటే తెలుసుకొనడం, ఇది రావాలి. దృశ్యం అంటే తెలియబడునది, లేదా అంటే అర్థం వినబడునది, రుచిగా తెలియబడునది, స్పర్శేంద్రియమునకు తెలుసుకోదగినది, కండ్లతో చూడదగినది. ఇవి 5 శబ్ద స్పర్శ రూపరసగంధాదులకు ఏదైతే చూస్తూ ఉంటుందో అది ప్రత్యక్ష ప్రమాణం అంటారు దాన్ని. అది దృశ్యం. అంతేగాని కంటితో చూసిందల్లా దృశ్యం. దైవ దర్శనం అయిందండి. దర్శనం చూడడం. ఇప్పుడు ఒక ఆమె వాళ్ళ పాపను అమ్మ సాంబార్లో ఉప్పు చూడమందంట. అంటే అర్థం ఏమిటి? ఉప్పు చూడమంటే కళ్ళతోనేనా? సాంబార్లో ఉప్పు చూడడం అంటే ఉప్పు చూడడం అంటే ఏమో అర్థం చేసుకోలే. దాంట్లో ఉప్పు కారం ఉప్పులు పన్నీ సరిపోయినాయో లేదో చూడమని, అర్థం చేసుకొని చెప్పమని, కళ్ళతో చూడమని కాదు. ఇది అర్థం కావాలి. కాబట్టి విజ్ఞానమయ కోశం అనేది దృశ్యము. అది దృశ్యం అంటేనే నాకు బుద్ధి కనపడలేదు కదండి అని అది ఎంత అడ్డ ప్రశ్న, శాస్త్రం అర్థం కాక. విజ్ఞానమయ కోశం అంటే ఇది బుద్ధి అహంకారం ఇవి కదా. ఇవి తెలియబడుతున్నాయా లేదా నాకు చెప్పండి, మీకు చెప్పండి, మీరు అర్థం చేసుకోండి ఒకసారి. బుద్ధి తెలియబడుతూ ఉంటే అది జడము. కాబట్టి బుద్ధి ఆత్మ ఎలా అవుతుంది? ఈ జీవభావం ఆత్మ ఎలా అవుతుందండి? విజ్ఞానమయ కోశం అంటే ఏది? కర్త కదా, జీవుడే కదా. ఆ జీవుడు అనబడేవాడు ఆత్మ ఎలా అవుతుంది? కాకపోతే మన వాళ్ళు అంటున్నారు వ్యవహారంలో జీవాత్మ అని. జీవుడు పొయ్యాడు, దాని అర్థం వేరే అక్కడ. ఆ జీవశబ్దము ఈసారి ఎప్పుడున్నా చనిపోతే చెప్పుకుందాం. ఈ జీవుడు ఎలా ప్రయాణం చేసి ఎక్కడికి పోతాడు అన్నది, ఎవడో వాడు జీవుడు అంటే అన్నది. సరే, అంతేకాకుండా ఈ విజ్ఞానమయ కోశము అనేది వ్యభిచారి. అది అంటే మార్పు చెందుతూ ఉంటుంది. మార్పు చేసేదాన్ని, మార్పులు జరుగుతూ ఉండేదాన్ని వ్యభిచారం అంటారండి. అంతే, ఇంకేం కాదు వ్యభిచారం అంటే. అది ఒక స్థిరంగా ఉండదు. ఒక స్థిరంగా తాడిబుట్టు కడితే స్థిరంగా ఉంటే వ్యభిచారం అనరు. స్థిరంగా ఉండకుండా ఉండే వాళ్ళని వ్యభిచారం అంటారు. వ్యభిచారం అంటే అర్థం అది. ఏమని? మార్పు చెందుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ విజ్ఞానమయ కోశం కూడా వ్యభిచారి. ఎలాగా? ఒకప్పుడు ఉంటుంది, మరొకప్పుడు లేకుండా పోతుంది. క్లియర్ కట్. సుషుప్తి అవస్థ, గాఢ నిద్ర వచ్చినప్పుడు ఆ ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాం కదండి. హాయిగా నిద్రపోవడం ఉంది కదా. అప్పుడు ఈ విజ్ఞానమయ కోశం ఉంటుందా? ఉండదండి. ఏది? విజ్ఞానమయ కోశం అంటే బుద్ధి అనేది అదే, లేదా అంతఃకరణం అనేది ఏమి ఉండదు. తాను మాత్రమే, తాను అంటే ఆత్మస్వరూపంగా తాను మాత్రమే ఉంటుంది. ఇది అందరి యొక్క అనుభవంలో ఉంది. అది అక్కడ పరిపూర్ణమైన ఆనందమే గాఢ నిద్ర. అందువల్లే అక్కడ చేసే పని కర్తృత్వం కానీ, నేనన్నది కానీ, నాది అన్నది కానీ ఏమైనా ఉంది ఆ సమయంలో? ఏం ఉండదు గాఢ నిద్రలో. నాకేమీ తెలియలేదంటాడు. అదే కదా. అయితే హాయిగా నిద్రపోయినానంటాడు. అది అంటే అక్కడ ఏమీ లేదు, బుద్ధి లేదు. వాడు బుద్ధి లేని గాఢ నిద్రావస్థలో మనమందరం బుద్ధి లేని వాళ్ళంగా ఉన్నామండి. విచిత్రం. కాబట్టి ఎవడైనా నీకు బుద్ధి లేదంటే కరెక్ట్ సార్, బాగా చెప్పినారు, నేను బుద్ధి కాదు, నాకు బుద్ధి లేదు. ఈ బుద్ధి అన్నది విజ్ఞానమయ కోశం, అది నేను కాదు అనుకోవాలి మనమంతా. కాబట్టి అది వ్యభిచారి, మారిపోతూ ఉంటుంది. ఆత్మ అలా మారదు, అది సత్వస్వరూపం. ఇప్పుడు జాగ్రత్త అవస్థలో అన్ని వస్తువులు మారిపోతూ ఉంటే తాను తెలుసుకుంటూ ఉంటుంది. స్వప్నములో అన్ని విషయ వస్తువులన్నీ మారిపోతూ ఉంటే తను తెలుసుకుంటూ ఉంటుంది. తను జ్ఞానము కనుక. గాఢ నిద్రలో తనకంటే రెండవది ఏదీ లేదు. తన స్వరూపం ఆనందం. ఆనందమే తానుగా
ఆ రెండవది తెలియకుండా ఉన్నట్లుగా ఉంటుంది. అదే ఆత్మ. అవస్థలు మారుతూ ఉన్నా, జాగ్రత్త అవస్థలు మారుతూ ఉన్నా, బాల్యం, కౌమారం, యవ్వనం, వార్ధక్యం ఇట్లాంటివన్నీ మారిపోతూ ఉన్నా, మారకుండా ఉన్నది ఏదో అది ఆత్మ. ఏది మారకుండా ఉన్నది? బుద్ధి మారిపోవడంలే. బాల్యంలో జేబులో గోళీలు వేసుకొని వీధంట పోయి ఎక్కడెక్కడ గోళీలు ఆడుతున్నారా, కొంచెం చదువుకొని తయారైన తర్వాత క్రికెట్ బ్యాట్ పెట్టుకొని లేదా బ్యాడ్మింటన్ బ్యాట్ పెట్టుకొని సంకలో పోతూ ఉంటాడు, ఎవరైనా ఆడుతున్నారో చూద్దామని. మరి బుద్ధి మారలా? కాలేజీ పోయిన తర్వాత క్రికెట్ ఆడడానికో బ్యాడ్మింటన్ ఆడడానికో పోతాడు, కానీ గోళీలు ఆడడానికి పోతాడా? పోడు. ఏమండి? కనుక అది మారిపోతూ ఉంటుంది. ఆత్మ అన్నది మారదు. ఏదైతే మారకుండా జ్ఞానముగా ఉన్నదో అది ఆత్మ. ఇప్పుడు అర్థమైందంటే మనకు ఇన్ని కారణాలు చెప్పుకున్నాం. ఈ కారణాల వల్ల ఏంటిది? ఈ విజ్ఞానమయ కోశం అనేది అనిత్యము. బట్ ఆత్మ నిత్యం, సత్యం, త్రికాలాబాధిత 3 కాలములలో కొనసాగుతూ ఉంటుంది. ఈ బుద్ధి అలా ఉండదు, అనిత్యం. కాకపోతే అనాది కావచ్చు, ఎప్పటి నుంచో ఉండవచ్చు. అజ్ఞానం కూడా అనాది, అవిద్య కూడా ఎప్పటి నుంచో ఉండవచ్చు. అయితే అది అనిత్యం, నిత్యం ఉండడం లేదు. అది ఎలా ఉంది? విజ్ఞానధార అని చెప్పుకున్నాం ముందు. ఎప్పుడు అది కంటిన్యూగా ఎప్పుడైతే ఉన్నాయో, కొన్ని భావాలు వస్తూ పోతూ ఉన్నాయో, ఎట్లా అయితే నీరు ఒక చోట నిల్వ ఉంటే దాన్ని చెరువు అన్నామండి. ఆ చెరువులోకి వచ్చిందేమో కాలువల గుండానే వచ్చిన నీరే. ఆ ఏట్లో నుంచి పారే నీళ్ళల్లోంచి కాలువ వచ్చి చెరువులోకి వచ్చింది, నిల్వ ఉన్నాయి. నిల్వ ఉండే నీళ్ళేమో చెరువు అయింది. ఆ పొయ్యేటువంటి పారిపోతూ ఉన్నాయి నీళ్ళేమో అది ప్రవాహంగా పారుతున్నది కదా, అదేమో నది అయింది. చూసారండి? ఒకే నీళ్ళే, ఒకే నీళ్ళే. అదే పద్ధతిలో, అదే విధముగా ఈ సంశయాలు అనబడే మనసు, ఈ నిశ్చయించే ఈ బుద్ధి కంటిన్యూగా కొనసాగుతూ ఎప్పుడైతే ఉన్నాయో అవి నిజంగా ఉన్నట్లుగా తోస్తున్నాయి. ఇంతకుముందు చెప్పుకున్నామే మనం. ఒకప్పుడు సినిమా హాల్లో ఫిల్మ్ అనేది ఒకటి ఉంటుంది. ఆ ఫిల్మ్ స్పీడ్గా తిరిగినప్పుడు ఆ ఫిల్ము పెద్ద చక్రంలో పెట్టేసి ప్రొజెక్టర్లో పెడతారు. అప్పుడు లైట్ పడుతూ ఉంటే అది స్పీడ్గా తిరుగుతూ ఉంటుంది. అప్పుడు దాంట్లోంచి కాంతి వెళ్ళినప్పుడు ఆ ఫిగర్స్ అన్నీ పరిగెత్తినట్టు ఉంటాయి. అంతేగాని ఆ ఫిల్మ్లో స్థిరంగానే ఉంటాయి బొమ్మలన్నీ. మీరు ఎప్పుడన్నా ఫిల్మ్ని చూసి ఉంటే. కనుక విజ్ఞానమయ కోశం అన్నది అది అనిత్యం, సత్యం కాదు, అలా కనబడుతున్నది. అంతేకాకుండా ఏమండి, ఈ విజ్ఞానమయ కోశం అనబడే బుద్ధి ఉన్నది కాలబద్ధమైనది. అది కాలానికి లోబడి ఉన్నది. అంటే ఒక కాలంలో ఒక రకంగా ఉంటుంది, ఇంకొక కాలంలో ఇంకొక రకంగా ఉంటుంది. చూసారా? బాల్యం అనబడే కాలంలో ఒక రకంగా ఉన్నది, యవ్వన కాలం వచ్చేటప్పటికి అది బుద్ధి మారిపోయింది. మెలకువలో ఒక రకంగా ఉంటుంది ఈ బుద్ధి. మెలకువలో నిశ్చయం చేస్తుంది, సత్సంగానికి పోవాలా, మ్యాట్నికి పోవాలా అంటే. కల్లో అలా కాదు. కల్లో ఎవరిదో హెలికాప్టర్ మీ దొడ్లో ఉంది, మీది కాదు కదా. అదే జాగ్రత్తలు అయితే మంది కాదులే, పోదామని పోతావు. కల్లో వేసుకొని పోతావు ఆ హెలికాప్టర్ను. కాబట్టి అక్కడ బుద్ధి కళలో తప్పుడు నిర్ణయాలు కూడా చేస్తూ ఉంటుంది. ఏనుగు చొక్కా వేసుకొని పోయినట్టు వచ్చిందంట తేజోమాయానంద స్వామికి. చిన్మయ మిషన్ అధ్యక్షుడు చోట చెప్పాడు స్వప్నాన్ని గురించి. ఏనుగు చొక్కా గౌను దొరుకుకొని పోయినట్టుగా కళ. ఇవంతా చేస్తుంది మరి బుద్ధి అలాగా. కనుక అది కాలబద్ధమైనది. ఆత్మయో కాదు, కాలగత పరిమితి లేదుది, దేశగత పరిమితి లేదు, వస్తుగత పరిమితికి చెందినది కాదు. కాబట్టి ఏం నిర్ణయం చేయొచ్చు మనం? దేశ కాల వస్తు పరిచ్ఛిన్నమైన విజ్ఞానమయ కోశము, దేశకాల వస్తు పరిచ్ఛేదరహితమైనటువంటి నిత్య వస్తువు అయినటువంటి ఆ ఆత్మ అనడానికి వీలు లేదు. అంతే, నో పాయింట్. ఇంకా దేశగత, కాలగత, వస్తుగత పరిమితమైనటువంటిది విజ్ఞానమయ కోశం.
అంటే ఒక దేశంలో అంటే ఒక చోట్లో ఒక్కొక్క నిర్ణయం చేస్తుంది బుద్ధి. ఏమి ఇప్పుడు ఇక్కడ మనకి కడప జిల్లాలో వేడి ఎక్కువగా ఉంది కనుక ఇప్పుడు కూడా ఫ్యాన్ వేసుకున్నాం. ఈ ప్రదేశంలో ఫ్యాన్ కావాలని కోరింది బుద్ధి. ఊటికి వెళ్ళామనుకో, ఫ్యాన్ ఆపేసేవయ్యా, దుప్పటి వేయ ముందు నేను కప్పుకుంటాను. అలా ఈ టైంలో డిసెంబర్ నెలలో విపరీతమైన చలి ఊటీకి లేదా కాశ్మీర్లో. కాబట్టి ఇక్కడ ప్రదేశాన్ని బట్టి కూడా బుద్ధి మారుతూ ఉన్నది. దేశగత వస్తుగతమా? ఎస్, మనసు మాదిరి బుద్ధి ఉండడంలే, బుద్ధిలాగా మనసు ఉండడంలే కదా. అంటే ఇంకొక దాన్ని బేస్ వేసుకున్నప్పుడు ఇది పరిమితి. మనస్సు కేవల సంకల్ప వికల్పాలే, బుద్ధి కేవలం నిశ్చయాత్మకమే, కర్తృత్వ భావమే. కాబట్టి ఆ పరిమితికి లోబడింది. కాలంలో ఒక కాలంలో ఉంటుంది, ఒక కాలంలో మార్పులు చెందుతూ ఉంది. ఇది బుద్ధి యొక్క లేదా విజ్ఞానమయ కోశం యొక్క గతి. ఆత్మ దేశకాల వస్తు పరిచ్ఛేదరహితమైనది, పరిమితికి చెందినది కాదు. దేశము చేత, కాలము చేత, ఇతర వస్తువుల చేత ఏమి లిమిటేషన్ అన్నది లేదు, పరిమితి చెందినది కాదు. అది నిత్య వస్తువు. ఆత్మ సత్ వస్తువు. సత్ అంటే 3 కాలములలోనూ ఉండేటువంటిది సత్ వస్తువు. కనుక ఈ విజ్ఞానమయ కోశము ఆత్మ అని చెప్పడానికే పొసగదు. కనుక నేను ఎవరు? ఇప్పుడు నేను అనబడేటువంటి ఆత్మ ఈ బుద్ధితో అహంకారముతో కూడినటువంటి విజ్ఞానమయ కోశము కాదు. ఏమండి, ఈ విచారణను మనం బాగా గుర్తుంచుకోవాలి. ఇంతకుముందే చెప్పుకున్నాం, సీతారామాంజనేయ సంవాదములోని ఒక పద్యాన్ని ప్రారంభంలో ప్రార్థన సమయంలోనే ఆ భావాలు కొని తెచ్చుకోవాలి మనం. నేను మనసు కాదు అని నిన్నటి వరకు చెప్పుకున్నాం. ఇప్పుడు నేను అనేది బుద్ధి కూడా కాదు. ఇంతవరకే మన దగ్గర ఉండేటువంటి పనిముట్లు. ఇక నెక్స్ట్ పనిముట్టు అనేది ఏం లేదు. ఇవంతా మనం అంతవరకే వస్తూ ఉన్నాం. ఏది? ఈ స్థూల శరీరాన్ని చూసుకుంటూ ఇది నేను అని అనుకున్నాం. ఈ ప్రాణాన్ని చూసుకుంటూ ప్రాణమయ కోశాన్ని కర్మేంద్రియాలతో సహా ఈ ప్రాణమే కదా నేను, ప్రాణం పోతే నేను ఉన్నాను కదా. ప్రతి ఒక్కటి అదే అనేది, ప్రాణం పోతే నేను ఉన్నాను కదా. బట్ ప్రాణము నేను కాదు, ప్రాణవాయువు అది, అది నేను కాదు. నెక్స్ట్ది మనోమయ కోశం, మనస్సు. ఇదే కదండి మూలం. మనసు లేకపోతే కోమాలో పడతాడు కదండి. కాబట్టి మనస్సేనండి ఆత్మ అనేటువంటి వాదనను ఖండించడం జరిగింది. ఎందుకు? మనస్సు దృశ్యము, అది క్షణక్షణము మారిపోతూ ఉంటుంది, గాఢ నిద్రావస్థలో ఉండదు. కాబట్టి మనస్సు అనేది ఆత్మ కాదు. మనసును తెలుసుకునే జ్ఞానం ఏదో అది ఆత్మ, అది నేను. ఇప్పుడు చివరికి బుద్ధి. ఈ బుద్ధి విజ్ఞానమయ కోశం. బుద్ధితో పాటుగా అహంకారం నేను అన్న జీవభావం, ఇది కూడా ఆత్మ కాదు. ఇది అహం వృత్తి. ఇక్కడ ఉండేదేంటి? అహం, నేనున్న వృత్తి ఉంది బుద్ధిలో. ఆత్మ అహం వృత్తి కాదండి, అది అహం స్వరూపం. అహం వృత్తి వేరే, అహం స్వరూపం వేరే. అహం వృత్తి నేనున్న భావన ఉన్నది. ఎట్లా ఉంది నేనున్న భావన? చూడండి ఒకసారి. ఇడ్లీ సపోజ్ పొద్దున్నే టిఫిన్ తింటున్నాం అనుకోండి. ఏం చేస్తున్నావయ్యా అని అడిగితే ఎవరైనా నేను టిఫిన్ తింటున్నాను అంటాడు. అంటే ఇప్పుడు ఈ జీవభావం దేనిపైన ఆధారపడి ఉన్నది? టిఫిన్ పైన తినడం అనే నోటిపైన ఆధారపడి నేను కర్మ చేస్తున్నాను, తినే పని చేస్తున్నాను అంటున్నది. ఇది కాసేపు పోయిన తర్వాత ఏం చేస్తున్నాను సార్ అంటే టీ తాగుతున్నానయ్యా అన్న. ఇప్పుడు ఇడ్లీ తినడం అనేటువంటి కర్మ జరగలేదు, పోయింది. తినేవాడుగా లేదు, ఏంగా ఉంది? టీ తాగేవాడుగా ఉన్నది. ఏమండి? ఇలాగ మారిపోతూ ఉంటుందన్నమాట ఈ అహం వృత్తి.
అహం వృత్తి, నేను అన్న భావన ఇలా మారిపోతూ ఉంది. బట్ అహం స్వరూపం ఎలాంటిది? అది కేవలం జ్ఞానం. అది ఏం చేస్తున్నది? నువ్వు టిఫిన్ తింటూ ఉండేటువంటి నిన్ను తెలుసుకుంటూ ఉన్నది. కాఫీ తాగే అది మారిపోలే. అది మారిపోయే ఉంటే అసలైన జ్ఞానం. టీ తాగుతున్నావు అనుకో, ముందు ఇడ్లీ తిన్నావు, ఇడ్లీ తినింది పోయింది కదా, అది మారిపోయింది. టీ వరకు వచ్చావు, ఇప్పుడు మారిపోయింది. అది ఆ అహం వృత్తి మారిపోయింది. అహం స్వరూపమైన ఆత్మ కూడా మారిపోయేదే గన అయితే ఇడ్లీ తినడంతో పాటే అహం స్వరూపం కూడా వెళ్ళిపోయే ఉంటే ఆ జ్ఞానం కూడా కనుమరుగైపోయి టీ తాగేటప్పుడు నేను ఇడ్లీ తిన్నానా, టిఫిన్ తిన్నానా అబ్బా అనాల్సి వచ్చేది. అయినా జ్ఞానము కొనసాగుతూ ఉన్నది. చూడండి, అక్కడ జ్ఞానం అంటే ఆత్మ, ప్రజ్ఞానం, అది కొనసాగుతూ ఉండబట్టి కదండి. ఇప్పుడు టీ తాగేటప్పుడు ఏం సార్ టిఫిన్ తిన్నారా సార్ అని అడిగితే తిన్నాను అంటాడు. చూడండి, తిన్నాను అన్నాడు. కాబట్టి ఇదం వృత్తులు, ఇవి ఇదని వృత్తులు అహం వృత్తి పైన, అంటే జీవభావం పైన ఆధారపడి ఉంటే ఈ అహం వృత్తి అనబడే విజ్ఞానమయ కోశము ఏమండి క్షణము మారుతూ ఉంటే ఈ మార్పులను గమనించేటువంటి అహం స్వరూపం ఏదో ప్రజ్ఞానం, అది అలాగే ఉంటూ ఉంది 3 కాలములలోనూ నశింపకుండా. అది మన స్వరూపం. ఇడ్లీ తినేవాడు, టీ తాగేవాడు, పేపర్ చదివేవాడు, లేకపోతే క్లబ్ పోతే ప్యాకెట్ ఆడేవాడు, మోటార్ సైకిల్ నడిపేవాడు, ఇదంతా కూడా జీవభావం. మరి నువ్వెవరు? ఇవి ఈ పనులు చేసేవాడివా? కాదు. ఈ పనులు జరుగుతూ ఉంటే, ఈ పనులన్నీ జరుగుతూ ఉంటే చూసేవాడిని నేను. అర్థమైందండి? తెలుసుకునేవాడిని నేను. కనుక అవంతా కూడా దృశ్యములు, నేను ద్రష్ట లేదా దృక్. ఎస్, ఈ దృక్కే సాక్షి, ఇదే ఆత్మ. కాబట్టి నేను ఆత్మను. ఈ విషయంగా ఇంకొకటి ఉంది. నెక్స్ట్, ఆనందమయ కోశం ఏమైనా నేనా? ఆనందమయ కోశం, ఇది కూడా మన అనుభవంలో ఉంది. ఈ బుద్ధి వరకు మన అనుభవాన్ని కొట్టివేయడం జరుగుతూ ఉంది. ఇక ఇంకొకటి కూడా ఉంది కదా, ఎక్కడ? నిద్రలో ఆనందాన్ని అనుభవిస్తున్నాం కదా. నిద్రలో మనం ఆనందాన్ని అనుభవిస్తున్నాం. మెలకువలో కూడా ఆనందం ప్రియమోద ప్రమోదాలుగా కనిపిస్తున్నది. అయితే ఆ ఆనందం స్థిరంగా లేదు. దాని దుంపదగా స్థిరంగా ఉంటేనేమో ఆనందం, అజ్ఞానం అన్నది లేకుండా అప్పుడు అది అహం స్వరూపమై కూర్చుంటుంది, ఆనంద స్వరూపం అవుతుంది. అప్పుడు సత్ చిత్ ఆనంద, అది నా స్వరూపం అవుతుంది. అయితే ఇప్పుడు ఎలా ఉంది? గాఢ నిద్రలో ఆనందమేమో ఉన్నది, అది ప్రస్ఫుటంగా కనిపించడం లేదు, తెలియడం లేదు. ఈ విషయాన్ని ఆనందమయ కోశం ఏమైనా నేనా? ఆ స్థాయిలో ఆత్మానా? ఆనందమయ కోశం ఏమైనా ఆత్మ అనబడుతుందా అన్నది నెక్స్ట్ క్లాస్లో చూద్దామండి. ఓం తత్సత్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం తత్సత్. ఓం